నమస్కారం. నా పేరు ప్రతీక్ష. నేను 6వ తరగతి ప్రజ్ఞా సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు తెలుగు యాక్టివిటీ అక్షర విభజన గురించి మా స్నేహితులు వివరిస్తారు. విందామా? ఆంధ్ర భాషకు అక్షరాలు 56. అక్షరాలను 3 భాగాలుగా విభజించారు. ఒకటి అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయ అక్షరాలు. ఆ నుండి అవ్ వరకు ఉండేవి అచ్చులు, కా నుండి బండిరా వరకు ఉండేవి హల్లులు. ఉభయ అక్షరాలు 3. అవి 0, అరసున్నా, విసర్గ. వీటిని అచ్చులతోనూ హల్లులతోనూ కలిపి ఉపయోగిస్తారు. అచ్చులను రెండు భాగాలుగా విభజించారు. మొదటిది హ్రస్వాలు, రెండవది దీర్ఘాలు. హ్రస్వాలు ఒక మాత్రా కాలంలో పలికే వాటిని హ్రస్వాలు అంటారు. ఒక మాత్రా కాలం అంటే కనురెప్ప మూసి తెరిచే సమయం. ఆ, ఈ, ఉ, బృ, ఏ, ఓ హ్రస్వాలు అంటారు. దీర్ఘాలు 2 మాత్రాల కాలంలో పలికేవి దీర్ఘాలు. పొడవుగా పలికేవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఆ నుండి బండిరా వరకు ఉండే అక్షరాలలో లు, లు, చ, జాలు తీసివేయబడినవి. అంటే ఇప్పుడు వాడుకలో లేవు.